రైట్ ఇక బ్రేకింగ్ అప్డేట్స్ చూసుకున్నట్లయితే పటాన్ చెరువు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇక పటాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడైతే హాట్ టాపిక్ గా మారాయి. ఇక మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని ఆయన బహిరంగంగా కోరడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఇక కాంగ్రెస్ లో చేరిన తర్వాత తొలిసారి బీఆర్ఎస్ కు అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం అయితే ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఇటీవల కాలంగా అయితే ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అడుగులు బీఆర్ఎస్ వైపే సాగుతున్నాయనే ప్రచారం కూడా జోరందుకుంది. ఇప్పటికే ఆయన కుటుంబ సభ్యులు అనుచరులు బీఆర్ఎస్ లో చేరడం ఈ ప్రచారానికైతే మరింత బలం చేకూర్చింది. ఈ పరిణామాలు పటాన్ చెరువు రాజకీయాల్లో ఎలాంటి మలుపులు తిప్పుతున్నాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మున్సిపల్ ఎలక్షన్స్ రేపు తప్పితే 2 రోజులే ఉన్నది. 11వ తారీఖు మీ సహాయ సహకారాలు ఇటు అవసరం. మీ ఉన్న ప్రాంతాలలో ఉన్న క్యాండిడేట్కు మీరు బీఆర్ఎస్ క్యాండిడేట్ను గెలిపించుకోవాలి, కొద్దిగా మీ సహకారం అందియాలని చెప్పి మొట్టమొదలు కోరడం జరుగుతూ ఉంది. తప్పకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు మనము నిరసనగా మన ప్రాంతంలో పటాన్ చెరువు నియోజకవర్గంలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడ, ఈ పారిశ్రామిక వాడలో పనిచేస్తున్న ప్రతి కార్మికుడికి ఇబ్బందులు కలిగే విధంగా నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి. ఎప్పటికప్పుడు మనము బీహార్ అనుకోండి, యూపీ అనుకోండి, ఇక్కడ నార్త్ ఇండియన్ అనుకోండి, ఇక్కడ ఈస్ట్ ఇండియన్ అనుకోండి, మన లోకల్ అనుకోండి, చాలా ప్రాంతాల వారు మనకు ఈ ప్రాంతంలో 28 రాష్ట్రాలలో మన ప్రాంతంలో ఉన్నారు. మనం పోరాటం చేయవలసిన బాధ్యత మన పైన ఉన్నది కాబట్టి తప్పకుండా ఈ ట్రేడ్ యూనియన్గా తీసుకున్న నిర్ణయాన్ని పూర్తి మద్దతు మనం ప్రకటిస్తూ వ్యతిరేకిస్తూ సెంట్రల్ గవర్నమెంట్ను తప్పకుండా విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ నేను ఆ రోజు పూర్తి క్లుప్తంగా నేను గిట మీ దాంట్లో పార్టిసిపేట్ చేస్తాను. కాబట్టి తక్కువ ఒక 5 నుంచి 10,000 మంది గ్యాదర్ అయ్యేటట్టు చూడండి. ట్రాన్స్పోర్టింగ్ కావాలంటే గిట్ట పెడదాం కార్మికులకు. అది 500, 200లతో పడితే కాదు. మన ప్రాంతంలో నేషనల్ మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయి, ఫార్మా కంపెనీ ఉన్నాయి, బల్క్ డ్రగ్ కంపెనీస్ ఉన్నాయి, హార్డ్వేర్ కంపెనీస్ ఉన్నాయి, చిన్న కంపెనీలు ఉన్నాయి, పెద్ద కంపెనీలు ఉన్నాయి, ఆటో కార్మికులు ఉన్నారు. అంతా కార్మికుల బృందం ఉన్నది కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో మీరు గ్యాదర్ చేయండి. మున్సిపల్ ఎలక్షన్స్ రేపు తప్పితే 2 రోజులే ఉన్నది. 11వ తారీఖు మీ సహాయ సహకారాలు ఇటు అవసరం. మీ ఉన్న ప్రాంతాలలో ఉన్న క్యాండిడేట్కు మీరు బీఆర్ఎస్ క్యాండిడేట్ను గెలిపించుకోవాలి, కొద్దిగా